శ్రీ భూవి ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ వారి 7 హిల్స్ ఫ్యూచర్ సిటీ ఇప్పుడు మన సాగర్ హైవేలో నమ్మకానికి అమ్మలాంటిది మన భూవి ప్రాపర్టీస్. తెలంగాణపై పగబట్టిన సూర్యుడు నిన్న ఒక్కరోజే 32 మందిని పొట్టన పెట్టుకున్నాడని చెప్పొచ్చు. అయితే తెలంగాణలో అత్యధికంగా ప్రస్తుతానికైతే 46 నుంచి 47 సెంటీగ్రేడ్ల వరకు ఉష్ణోగ్రత పెరుగుతుందని చెప్పొచ్చు. అయితే ఏదైతే నిన్న శుక్రవారం సాయంత్రం లోపు దాదాపు వడదెబ్బ తగిలి 32 మంది మరణించిన విషయం మనకు తెలిసిందే. అయితే ముఖ్యంగా ఇందులో దాదాపుగా వరంగల్ జిల్లాకి సంబంధించిన వాళ్ళు ఎక్కువగా ఉన్నట్టు మనం చూస్తున్నాం. అదేవిధంగా చనిపోయిన వాళ్ళలో చిన్నపిల్లలు మరియు వృద్ధులు ఉండడం చర్చనీయాంశంగా మారింది. తెలంగాణపై కొనసాగుతున్న ఈ ప్రకంపనలతో పాటు ఈశాన్య వాయువ్య దిశ నుంచి వస్తున్న ఈ పొడిగాలుల వలన తీవ్ర వేడిగాలులు వడగాలులు సంభవిస్తున్నాయి. ఈ సంభవించిన క్రమంలోనే వాతావరణ శాఖ కొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్ని ప్రకటించింది, మరికొన్ని జిల్లాలకి ఎల్లో అలర్ట్ని ప్రకటించింది. ఈ ప్రకటించిన క్రమంలో ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని ముందుగానే హెచ్చరించింది. ఈ హెచ్చరించిన క్రమంలో దాదాపుగా తెలంగాణలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ నమోదవుతున్న క్రమంలోనే పెళ్లి జిల్లాలోని ముత్తారంలో దాదాపుగా 46.5 నుండి 47 వరకు ఉష్ణోగ్రతలు పెరగనున్నాయి. అయితే తెలంగాణలోనే హైయెస్ట్ టెంపరేచర్ నమోదైనట్టు, అది పెద్దపల్లిలో నమోదైనట్టు తెలుస్తుంది. అయితే ఆ తర్వాత కొమరంభీం జిల్లా, మంచిర్యాల, వరంగల్తో పాటు వికారాబాద్ లాంటి పరిసర ప్రాంతాల్లో కూడా బాణుడి ప్రకంపనలు కనిపిస్తున్నాయి. అప్రమత్తమైన వాతావరణ శాఖ కలెక్టర్లకు కొన్ని నియమాలను ప్రకటించింది. ఈ ప్రకటించిన క్రమంలోనే అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, వడదెబ్బ తాకితే తగిన చర్యలు, చికిత్స ఏ విధంగా కొనసాగించాలని ఆరోగ్య శాఖ మరియు వాతావరణ శాఖ ముందుగానే కలెక్టర్లకు కానీ అధికారులకు కానీ సూచనలు సూచించింది. ఈ క్రమంలో ఏదైతే 32 మంది చనిపోయినారో ఆ చనిపోయిన కుటుంబానికి నష్టపరిహారంగా 4 కోట్లను ప్రకటించారు మంత్రి పొంగులేటి. అయితే చనిపోయిన బాధిత కుటుంబాలకి 4 లక్షల చొప్పున నష్టపరిహారాన్ని అందించారు మంత్రి. రానున్న 4 రోజుల పాటు బాణుడి ప్రకంపనలు తెలంగాణ పైన తీవ్ర తాండవం చేయనట్టుగా కనిపిస్తున్నాయి. అయితే అప్రమత్తమై ఉండండి అని ప్రభుత్వం మరియు వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది.